పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు అనేక కారణాలు ఉన్నాయనే వివాదాలు కొన్ని వినబడుతున్నాయంట. అయితే హీరో అల్లు అర్జున్ కు రక్షణ లెక్క పదుల సంఖ్యలలో బౌన్సర్లు వచ్చిర్రు. ఇక దానికి ఇట్లా ఇది కారణం అయ్యి ఉండది అని చాలా మంది విమర్శలు చేసిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ ఈ మధ్య కాలంలో హీరోలకి వెళ్ళి మొదలు పెడితే ఇక సోషల్ మీడియాలో కొంతవరకు పేరు తెచ్చుకున్న ప్రముఖులకు గిట్లా రోడ్డు మీదకి పోయిర్రంటే చాలు పదుల సంఖ్యలలో బౌన్సర్లు ఎంట పెట్టుకొని తిరుగుతున్నారు. ఇక కదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే జనాలు వాళ్ళ మీద బౌన్సర్లు వేసే దాడి అంతా ఇంత లేవు, మామూలుగా లేవు. ఇప్పుడు ఒక అంతకు చూసుకుంటే షాపింగ్ మాల్లు పోయిన సమయంలో, లేకుంటే థియేటర్కు పోయిన సమయంలో, లేకుంటే ఇక బయట దేశంలో షూటింగ్ పోయే సమయంలో బౌన్సర్లు పెట్టుకొని తిరిగితే ఒక ఇంతగా పర్వాలేదు. కానీ అసలు షూటింగ్ సమయంలో గదిగిట్లా లోపల వేసుకునే సమయంలో బౌన్సర్లు ఎందుకు చెప్పురి అనేటట్టుగా. కానీ కొందరు మటుకు స్టార్లు ఇప్పటికీ బౌన్సర్లను ఉపయోగించుకుంటున్నారు ఆ రకంగా అని సోషల్ మీడియా ఖాతాల మన బ్రహ్మాజీ పెట్టిన ట్వీటు మస్తుగా చక్కర్లు కొడుతున్నదంట. అయితే షూటింగ్ సమయంలో షూటింగ్ వాళ్ళు కాకుండా ఎవ్వరు ఉండరు. ఇక మరి అసలు బౌన్సర్లు ఎందుకు అని ఆశ్చర్యకరంగా జనాలు గిట్లా ఆయన పెట్టిన ట్వీట్కు స్పందిస్తున్నారంట. ఇక చూసిరా అసలు ముచ్చటకొస్తే ఏందనంటే ఇడ బౌన్సర్లు అనేది షూటింగ్ సమయంలో నిర్మాతల ఖాతాలో పడుతుంది అన్నమాట. ఎందుకనంటే ఇక బౌన్సర్లు ఆ సమయంలో షూటింగ్ కు హాజరైనప్పుడు వాళ్ళ జీతాలు ఇట్లా నిర్మాతల ఖాతాలు వేస్తారు. అందుకే స్టార్ హీరోలు సైతం మంచిగా పోయేదే ఉందనలే మనకెందుకులే ఇక వాళ్ళ ఖాతాలనే వాడుతుంది అనుకొని సునాయసంగా షూటింగ్ లో బౌన్సర్లు పెట్టుకొని తిరుగుతారు. ఇక ఒక అంతకు చూసుకుంటే కానీ కొందరు మటుకు కావాలనే ఓవర్ యాక్షన్ అతి చేయాలనే ఉద్దేశంతోనే బౌన్సర్లు పెట్టుకొని మరి కథలు పడతా ఉంటారు. ఇక కొంతమంది మటుకు హీరోలు, యువ హీరోలు అసలు బౌన్సర్లు లేకుండా ఉంటారు, వాళ్ళు లేకుండానే బయట గిట్లా తిరుగుతారు. కానీ కొంతమంది మటుకు చాలా మంది ఈ రకంగా కథలు పడుతున్నారు బౌన్సర్లు పెట్టుకోనని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతా ఇంత కావు. ఇక షూటింగ్ సమయంలో మేము చేసే యాక్షన్ కంటే వాళ్ళు చేసిన యాక్షనే ఎక్కువ ఉన్నది అని బ్రహ్మాజీ చెప్పిండంటే ఇక ఎంతవరకు ఉండదో ఇక పరిస్థితి ఏంది అనేది మీకే వదిలేస్తున్నా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో చూసుకుంటే పోలీసులు ఇట్లా బౌన్సర్ల గురించి ఇక సినీ ప్రముఖులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిరు. ఇక జనాల విషయాల్లో దాడి చేస్తే ఊరుకునేదే లేదు అనుకుంటా ప్రముఖులను కఠిన చర్యలు తీసుకుంటామని ఇట్లా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయినా సరే గాని తగ్గేదేలే అనుకుంటా మన సినీ ప్రముఖులు గదే తీరిన బాట పట్టవాయి. ఇక ఇంకో పక్కన చిన్న చిన్న యూట్యూబర్లతో సహా ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటే ఇక బౌన్సర్లు పెట్టుకొని కథలు పడతా ఉన్నారు. ఇక అందుకని చెప్పేసి ఇప్పుడు దీని మీద చాలా గరం అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే బౌన్సర్లకు ఈ రకంగా ఉపాధి కలుగుతున్నది అని అంటే వాళ్ళ ఉపయోగము ఎంతవరకు ఏ స్థాయిలో పోయిందనేది మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. అవు గిట్లా ఒక అంతకు నిజమే అని చెప్పుకోవచ్చు. ఇక మీరేమంటారు? బ్రహ్మాజీ చెప్పింది వాస్తవమే అంటారు కదా? కామెంట్లల్లో కామెంట్ పెట్టుది. అట్లనే గంట అది కూడా నొక్కురి మళ్ళొస్తా.